డిఆర్ఈ అంటే మీనింగ్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము. డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే క్వాలిఫైడ్ యూరాలజిస్ట్ తన డిజిటల్ అంటే ఫింగర్ సహాయంతో మన మోషన్ వచ్చే బ్యాక్ ప్యాసేజ్ ద్వారంగా ప్రాస్టేట్ని ఎగ్జామిన్ చేస్తారనమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ప్రాస్టేట్ ఎంత సైజ్ ఉంది, బాగా పెద్దగా ఉందా, అప్రాక్సిమేట్ సైజ్ ఆఫ్ ద ప్రాస్టేట్ అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ప్రాస్టేట్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇది బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అయినా లేకపోతే క్యాన్సర్ సూచకాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ సింపుల్ ఎగ్జామినేషన్తో పసిగట్టొచ్చు. ఎక్స్పీరియన్స్డ్ యూరాలజిస్ట్ అయితే ఒకవేళ క్యాన్సర్ సస్పిషన్ ఉంటే ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ప్రాస్టేట్ లోపలే ఉందా, ప్రాస్టేట్ బయటికి కూడా వచ్చి రెక్టల్ మ్యూకోజా అంతా అడ్హెరెన్స్ ఏమైనా ఉందా, ఇటువంటి స్టేజింగ్ ఆఫ్ ద ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా సింపుల్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనే టెస్ట్ ద్వారా చేయొచ్చు అనమాట. ఇది అందరూ భయపడతారు కానీ అంత పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమీ కాదు. ఆల్ ప్రైవసీ కండిషన్స్ ఆర్ మెయింటైన్డ్ అండ్ క్లినిక్లో డాక్టర్ ఒక్కళ్ళే ఇంకెవరు చూడకుండా ప్రైవేట్ స్పేస్లో ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. టైం కూడా ఎక్కువ ఏం పట్టదు, హార్డ్లీ 10 to 15 seconds పడుతుంది ఎగ్జామినేషను. కానీ 50 years ప్లస్ ఉన్న వాళ్ళందరూ ప్రాస్టేట్ హెల్త్ చెకప్లో భాగంగా డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ బై క్వాలిఫైడ్ యూరాలజిస్ట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఏమైనా క్యాన్సర్ కానీ ఉంటే ఎర్లీ స్టేజెస్లో పిక్ అయితే కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది సరైన సమయంలో తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది సిగ్గుతో దీన్ని డిలే చేయడం లేకపోతే అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫైనల్ సిమ్టమ్స్ వచ్చి ప్రజెంటేషన్ అయ్యేసరికి ఆల్రెడీ మనం క్యూర్ చేయగలిగే విండో మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది.